గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శుభాశీషులు తల్లి. అంటే సాధారణంగా మానవ జన్మ అనేది తీసుకున్నప్పుడు మనం అంటే అందరితో పాటు మనం అనుకుంటున్నాము, కానీ కొంతమంది కారణ జన్ములుగా ఉన్నారు అని అనుకుంటున్నాము. కానీ ప్రతి ఒక్కరూ ఒక కారణంతో ఒక పర్పస్ తోటే పుట్టాము అన్నది మాత్రం అందరము మర్చిపోతున్నాము. అంటే అసలు ఏ పర్పస్ తో మనం భూమిపైకి వచ్చాము? ఈ అంటే నిత్యావసర వస్తువులతో వీటిల్లో ఈ భౌతికమైన విషయాలపైనే ఎంతసేపు ఉన్నా మనం ఒక ఫోకస్ అనేది పెట్టి కొట్టుకోవడము, తిట్టుకోవడము, మనుషులం కూడా ఒకరికొకరము ఎంతసేపు ఉన్న ఇదే ధోరణి చూస్తున్నాం. కానీ అసలు ఏంటి జీవిత పరమార్థము అనేది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, మనకు జీవిత సాఫల్యం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అంటే ఒక రకంగా మోక్షం పొందడం అనుకోవచ్చు. మోక్షం పొందాలి అని అంటూ ఉంటారు. మరి ఆ మోక్షం పొందడానికి చేయాల్సిన ఆ విధానాలన్నీ మనం ఆచరిస్తున్నామా లేదా? ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడుకుందామండి మనం ఈ టాపిక్లో. తప్పకుండా తల్లి. ఇవాళ విశేషమైనటువంటి విషయాన్ని మరి వేదికగా తీసుకొచ్చావు తల్లి. తప్పకుండా మానవుడు పర్పస్ఫుల్గానే ఒక కారణం చేత ఈ జన్మ వస్తుంది, అది సత్యము. తర్వాత ఆ కారణం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న ఒకటి వేయాలి. కారణం లేకుండా ఈ జన్మ లేదు. పూర్వ జన్మ సంచితాలు, అది కంటిన్యూషన్లో ప్రీవియస్ బర్త్లో కొన్ని చేసి కొన్ని మిగిలిన కార్యక్రమాలు ఉంటే మళ్ళీ ఈ జన్మ ఎత్తడం అవుతుంది. ఆ కారణం చేత, ఆ పర్పస్ఫుల్లీ ఆ పర్టికులర్ కారణం చేత మళ్ళీ అవి కంప్లీట్ చేయడం కోసం ఈ బర్త్ కాకపోతే ఇంకో 2 బర్త్లో ఇంకో 3 మొత్తానికి కంప్లీట్ అయ్యేదాకా వాడు ఎత్తుతూనే ఉంటాడు జీవుడు. ఒక్కోసారి ఒక జన్మలోనే కంప్లీట్ చేయొచ్చు. అది వాడి యొక్క సుకృతము, భగవంతుడి కృప, విశేషాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాఫల్యము అంటే పర్పస్ని ఫుల్ఫిల్మెంట్ చేసిన తర్వాత సాఫల్యం వస్తుంది. బిఫోర్ దట్ ఇంకా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అదొక విషయం అడిగావు. ఇంకొక విషయం, మరి జన్మ సార్థకతకి ఈ యొక్క జన్మ సాఫల్యానికి, మోక్షానికి, తర్వాత దైవ అనుగ్రహ ప్రాప్తికి ఈ సంబంధం ఉంది. అంటే ఇప్పుడు మోక్షము అంటే విడువడుట. దేంట్లోంచి విడువడుట అంటే ఈ మాయలోంచి విడుబడుట. అంటే మనం ఒక పర్పస్ చేస్తూ కంప్లీట్ చేశాక మనం కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పని అయిపోతుంది. అంటే నువ్వు అందులోంచి ఫ్రీ అయిపోయావు. అదే దాన్ని విడుపడుట, విడవడుట అంటాం. అంటే ఏమిటి? ఇంకా నీకు బాధ్యత లేదు, టోటల్గా నువ్వు ఫ్రీ. అప్పుడు నువ్వు మోక్షానికి, భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి, కర్మలు మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా వీలు లేని స్థితి మనం పొందుతాం. ఇక కర్మలు చేయడం ఇంకా అన్నీ అయిపోయాయి. అదే లాస్ట్ బర్త్. కర్మలు చేసినన్ని రోజులు బర్త్స్ వస్తూనే ఉంటాయి. అందుకని కర్మలు లేకుండా మనం ప్లాన్ చేసుకొని కర్మ, నిష్కామ కర్మ చక్కగా ఆ యోగంలో మనం ఏదైనా చేసుకోవాలి. కానీ అంటకుండా గనక ఈ జీవితాన్ని మనం జీవించగలిగితే, మనం ఎప్పుడంటే అప్పుడు ఈ జీవితాన్ని మనమే డ్రైవ్ చేసుకోవడం. ఎలా అయితే కార్లు, స్కూటర్లు డ్రైవ్ చేస్తామో, ఎక్కడ పడితే అక్కడ బ్రేక్లు వేస్తాం, మళ్ళీ పికప్ అవి ఇవి మనం ఆ గమ్యాన్ని చేరుకుంటాం. మన గమ్యం ఏమిటి? ఈ పనులన్నీ చేసేసుకొని మళ్ళీ భగవంతుడికి వెళ్ళడం, ఆయనలో కలవడం. శివయ్యలో కానీ, విష్ణయ్యలో కానీ, బ్రహ్మయ్యలో కానీ, ఎవరినైనా అమ్మవారిలో కానీ, అంటే మనం అక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవడం. అంటే ఒక రకంగా ఈ ఐక్యం అయ్యే విధానము అంటే మన భాషలో మరణం అనేది లేదు తల్లి. మరణం అంటే ఈ శరీరంలోంచి ఆ జీవుడు ఇంకొక శరీరంలో వెళ్ళడం, అంటే ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి వెళ్ళడం. అవును. అంటే దీనికంటే బెటర్మెంట్ హౌస్ దొరికింది అనుకో, మనకి ఉన్న ఇల్లు సరిగ్గా కంఫర్టబుల్ గా లేదనుకో, అప్పుడు మనం ఇంకో ఇల్లు మారుతాం కదా. 2 బెడ్రూమ్ వాళ్ళు 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్స్ ఎలా వెళ్తాము? హాల్స్, కొంచెం లావిష్ స్థలాలు, పార్కు, అది ఏవో ఉంటాయి కదా. ఇంట్లో గార్డెను, అంటే సౌకర్యం. అలాగే ఆ ఆత్మ సౌకర్యాలు కూడా చూసుకుంటుంది, ఇంకొక దేహాన్ని కూడా వెతుక్కుంటుంది. అది మన చేతిలో ఉందా? ఉంది. అది ఏదైతే కర్మ
ఆత్మకి అన్నీ తెలుసు. ఎప్పుడు ఈ శరీరం వదులుతామో కూడా తెలుసు. మనం ఏ లెక్కలు చెప్పక్కర్లా, మనం ఏమి ఆలోచించక్కర్లా. ఎవరు వచ్చి నువ్వు రేపు పోతావని చెప్పక్కర్లా. డాక్టర్లు ఒక్కొక్క రకంగా చెప్తారు. కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఈ హెల్త్ ఇంతకంటే ఎక్కువ రోజులు బతకలేడు, ప్రాణం పోతుంది. ఇంట్లో వాళ్ళకి పిలిచి చెప్పేస్తాడమ్మా, జాగ్రత్తమ్మా, సంతోష పెట్టండి, ఏం కావాలో తినిపించండి, తాపించండి, ఏం కావాలో చెయ్యండి, ఎందుకు తృప్తిగా పోవాలి జీవి అని డాక్టర్ గారు పాపం సహాయం చేస్తారు. ఆ మాదిరిగా ఈ ఆత్మకి సెల్ఫ్గానే తెలుస్తుంది. పోయే ముందర టైమింగ్ అదంతా తెలిసిపోతుంది. ఇంకా నేను ఇన్ని పనులు చేశాను, ఇంకెన్ని మిగిలాయా, అయ్యో ఎప్పుడు కంప్లీట్ చేస్తాను, ఈ లోపుగా ఈ శరీరం కూడా సహకరించినందుకే వదులుతోంది. కొన్ని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వదిలిపోతుంది. చూస్తూ ఉంటాను రకరకాలుగా. మరి అదెందుకంటే దానికి డిసిషన్ మేకింగ్ 200% దానికి ఆత్మకి. ఎవరి మాట విందు, దాని మాట అదే వింటుంది. మనం ఎంత ప్రాధేయపడ్డా ఏమి అస్సలు. ఇంకోటి దాంట్లో విశేషం కూడా ఉంది. సోల్ ఒక శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు, కంటారు, అమ్మాయినో అబ్బాయినో. అప్పుడు అందులో 7వ నెలలో ఆ సోల్ రావడం ఉండడం అనే విషయం గతంలో కూడా మనం మాట్లాడడం, చాలా మంది ఒప్పుకుంటారు కూడాను. ఆ జన్మ వచ్చిన తర్వాత ఈ బాడీలోకి ఆ ఆత్మ ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే దానికి పూర్వజన్మ వాసన, పూర్వజన్మ కార్యక్రమం మొత్తం చిప్పులో దాచినట్టు గర్భంలో ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి. భూ పతనం అయిన తర్వాత ఆ మాయ ట్యూబ్ కట్ చేసిన తర్వాత తల్లి ప్రేగు, అప్పుడు అది మర్చిపోతుంది. అంటే ఆ మాయలో పడిపోతాం, ఈ భూపతనం వస్తుంది. అందుకనే యోగం చేసి, ధ్యానం చేసి, వ్రతాలు ఇవన్నీ అలాంటి వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకొని దైవ స్థితి, ఆలోచన, ఆ సంకల్పాలు తెలియడం కోసం కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూర్వ జన్మ వాసనల వల్ల కొంతమంది చనిపోయి 8 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. 10-15 నిమిషాలు కూడా ఈ మధ్యకాలంలో మాధ్యమంలో వస్తుంది, మళ్ళీ బతుకుతున్నారు. అంటే ఏమిటి, ఆ ఆత్మ తలుచుకుంటే అది కంటిన్యూ చేయగలుగుతుంది, ఆ ఆత్మ ఉత్తనుకుంటే వెళ్ళిపోతుంది. అంటే ఆత్మకు ఆ సర్వశక్తి కలిగింది, తప్పకుండా అది చేస్తుంది. ఇక్కడ ఏమిటంటే విశేషంగా ఆ ఆత్మ ఈ శరీరాలు ఇచ్చిన తర్వాత మనం ఆత్మని ప్రేమించడం లేదనే ఒక ముఖ్యమైన విషయాన్ని కనుక్కోవాలి. తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తారు, ముద్దుగా ఉన్నాడు అంటాడు, మేకప్ ఉన్నా లేకపోయినా మంచి బట్టలు, వాడికి ఏమేం కావాలో అన్ని ఇస్తాం. కానీ ఆత్మకి కాదు. మనం ఇచ్చిన ఈ శరీరంలో ఆ సోల్ వచ్చి ఉంటుంది. ఆ సోల్ని మనం గుర్తించి యోగం ద్వారా ఆ సోల్కి రిక్వెస్ట్ ఏదన్నా ఉంటే, మా అబ్బాయి వినడం లేదండి, మా అబ్బాయి అలర్ట్ చేస్తున్నాడండి, ఇవన్నీ మాట్లాడుతుంటాం. అంటే ఏమిటి, ఆ సోలు వినడం లేదనమాట. ఈ శరీరం కాదు కదా, శరీరం వింటుంది. సోలు కలిగిన అవతారం, మానవ అవతారంలో ఉండే ఆ సోలు, దాన్ని పట్టుకొని దాన్ని గనక మనం అయ్యా అప్ప అని బతిమలాడుకోగలిగే ఒక పద్ధతి యోగం ఉన్నది. ఆ యోగం ద్వారా ఆ ఆత్మల్ని కూడా, ఆత్మావతారం ఎత్తిన ఈ మనుషుల్ని కూడా కంట్రోల్ చెయ్యొచ్చు. ఏంటండి ఆ యోగం? నేను తప్పకుండా ఇంకొక మారు దాని గురించే చెప్తా. అవతరించడం ఏమిటి, మానవ అవతారం ఎందుకు ఎత్తాడు, అవతారం అంటే ఏమిటి, వీటి గురించి, భగవంతుడి యొక్క అవతారాలకి దీనికి డిఫరెన్సెస్ విశేషంగా క్లుప్తంగా విడమర్చి మన ఈ వేదికలో చెప్పడం తథ్యం. ఇంకో మారు తప్పకుండా నేను వాటి గురించే చేద్దాం ఈ ఎపిసోడు. ఇప్పుడు మాత్రం ఈ అమ్మవారి యొక్క కృపని పొందడం, తర్వాత ఈ పండగలు ఇవన్నీ కూడా విశేషంగా జరుపుకోవడం, మానవుల యొక్క జ్ఞాన సంపదని మనం గ్రహించడం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. ఎలాగైతే మొహం అద్దంలో చూసుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, మన ఆత్మని మనం చూసుకునేంత స్పష్టత ఈ యోగం ద్వారా ఉంటుంది. ఆ యోగం గురించి తప్పకుండా మనం ఇంకో మారు విశేషంగా చెప్పి అందరినీ సంతోషపెడుతూ వాళ్ళని కూడా ప్రాక్టీసెస్ చేసి ఇష్టం ఉన్న వాళ్ళకి శుభం తల్లి. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.